వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోని అత్యంత రహస్యంగా ఉంచాలని జగన్మోహన్ రెడ్డి భావించినప్పటికీ విజయసాయిరెడ్డి కొన్ని లీకులు చేసిన నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి కంటే ముందు విజయసాయిరెడ్డి మేనిఫెస్టోని ఎందుకు లీక్ చేస్తున్నారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి అత్యంత రహస్యంగా ఉంచాలి అంటూ భావించినప్పటికీ దాన్ని విజయసాయిరెడ్డి లీక్ చేస్తున్నారని, అసలు జగన్మోహన్ రెడ్డి కంటే ముందే విజయసాయిరెడ్డి లీక్ చేయడాన్ని ఎలా చూడాలి అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ అసలు తెర వెనుక ఏం జరుగుతుంది? నిజంగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు రహస్యంగా ఉంచాలనుకున్నాడు? దాన్ని విజయసాయిరెడ్డి ఎందుకు లీక్ చేయాలనుకున్నారు అంటే ఏం చెప్తారు? సో విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి మధ్య బహుశా అలాంటిది ఏమైనా సెంటిమెంట్ ఉందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకనంటే గతంలో మనం చూస్తే 3 రాజధానుల అంశాన్ని ఫస్ట్ బయట పెట్టింది విజయసాయిరెడ్డి. అవును. తర్వాత వైజాగ్కి జగన్మోహన్ రెడ్డి షిఫ్ట్ అవుతున్నాడు అని చెప్పి లీక్ చేసింది విజయసాయిరెడ్డి. అవును, ఫస్ట్ ఆయన లీక్ చేశారు. సో ఇలాంటివన్నీ ముందు లీకు విజయసాయిరెడ్డి చేత వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి చేపిస్తున్నారా? ఆయనకు ఒక పేరు కూడా పెట్టినట్టున్నారు సార్, మెంబర్స్ లీక్ వీరుడు అని. లీక్ వీరుడనే. సో ఇప్పుడు కూడా ఆయన మేనిఫెస్టోనేమో అత్యంత సీక్రెట్ గా మనం చేసుకోవాలి, అందరూ ఆశ్చర్యపోయేలా మనం ఈ మేనిఫెస్టోని తయారు చేసి ప్రజల ముందు పెట్టాలి అనేటువంటి ఆలోచనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా రహస్యంగా దాన్ని ఉంచుతుంది. ఇదిగో రేపే సిద్ధం సభలో ప్రకటిస్తారు, ఇదిగో రేపే సిద్ధం సభలో ప్రకటిస్తారని చెప్పి మొన్నటి వరకు చెప్పారు. సో మేదరమిట్ల సిద్ధం సభలో ప్రకటిస్తారని చెప్పారు. తీరా చూస్తే మేనిఫెస్టో సంబంధించి అంశమే లేదు. ఆ మేనిఫెస్టో ప్రకటిస్తారని చెప్పినటానికి ఒక వారం ముందు సోషల్ మీడియా, బ్లూ సోషల్ మీడియా ఏం చేసింది? రైతు రుణమాఫీలు ప్రకటిస్తున్నారు, డ్వాక్రా రుణమాఫీలు ప్రకటిస్తున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, లీకులు ఇచ్చారు. దీనికి టెంప్ట్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి ఒకవేళ చేస్తే లాభపడతాడని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా చేస్తారా అని ఈ లీకులు ఇస్తున్నారా అనేటువంటిది ఒకటి. మనం ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఎత్తులు పై ఎత్తులు, వ్యూహాలు ప్రతివ్యూహాలు ఉంటూ ఉంటాయి. తొందరపడి చంద్రబాబు నాయుడు నేను రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి అనౌన్స్ చేస్తే దాన్ని ఒక ప్రచారాస్త్రంగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2014లో రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి ఫుల్ఫిల్ చేయలేదు చంద్రబాబు నాయుడు. సో దాన్ని గుర్తు చేసి ఈ రైతు రుణమాఫీ కనుక చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేస్తే దాన్ని బదనాం చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో లీకులు ఇస్తున్నారా? సో సిద్ధం సభలు మనం గమనిస్తే సిద్ధం సభలు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇదిగో మేనిఫెస్టో, ఈ మేనిఫెస్టోలో రుణమాఫీ ఉండబోతుంది, డ్వాక్రా రుణమాఫీ ఉండబోతుంది అని చెప్పి రకరకాలుగా ప్రచారం చేశారు. సో ఈ ప్రచారం చేసినటువంటి క్రమంలో బహుశా నేను అనుకోవటం ఈ విపక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని టెంప్ట్ చేయడానికి ఏమైనా చేశారా అనేది ఒకటి. సిద్ధసభ ముగింపు రోజున ఆయన ఒక లెక్క చెప్పారు జగన్మోహన్ రెడ్డి. ఏం చెప్పారంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి నవరత్నాలు కానీ ఇది బటన్ నొక్కేటువంటి కార్యక్రమానికి డిబిటీ కింద డిబిటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంతే కదా, డిబిటీ దాని కింద దాదాపుగా 52 లక్షలు 57 లక్షలు కోట్ల 52 లక్షలు 52,000 కోట్లు 52,000 కోట్లు సుమారుగా ఇస్తున్నట్టు చెప్పారు, ఆయన అనౌన్స్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి సూపర్ 6లు ఉన్నాయి కదా, ఈ సూపర్ 6లకు సంబంధించి ఫుల్ఫిల్ చేయాలంటే ఇంకొక 72 కోట్లు 75 కోట్లు కావాలని చెప్పి ఆయన సుమారుగా 75,000 కోట్లు కావాలని చెప్పేసి ఆయన ఏదో అంకి చెప్పారు. వెరసి ఆయన ఏం చెప్తారంటే నేను బటన్ నొక్కుతున్నటువంటి కార్యక్రమాలని ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆపలేరు, చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చినా కానీ ఇవి అమలు చేయాల్సిందేను అని చెప్పి ఆయన ఒక జగన్మోహన్ రెడ్డి ముద్ర వేశారు. రాజముద్రలాగా ఒక జగన్మోహన్ రెడ్డి ముద్ర వేశారు ఆ డిబిటీ కింద. ఆయన సంక్షేమ పథకాలను ఆయనే ఇస్తున్నట్టు, గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనట్టు ఆయన ఒక ముద్ర వేశారు. వాస్తవంగా ఏంటంటే సంక్షేమ పథకాలు ఆయన కన్నా ఎక్కువ చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. 2014 నుంచి 2019 దాకా బడ్జెట్ సైజుని కానీ తీసుకుంటే కేటాయింపులు సంక్షేమానికి ఎక్కువ ఇచ్చారు. కాకపోతే ఏంటంటే ఈయన డైరెక్ట్ బెనిఫిట్ చేస్తున్న అమౌంట్ వేస్తున్నారు. ఈ అమౌంట్ ఏంటంటే వేసినందుకు దాదాపు 20% బడ్జెట్లో కోత పెట్టాడు ఈయన. అంటే ఇవ్వాల్సినటువంటి సంక్షేమాన్ని 20% సుమారుగా కోత పెట్టాడు ఈయన జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆయన ఏమంటాడు, నేను దీనికి పేటెంట్, ఈ డిబిటీకి నేనే పేటెంట్,
కాబట్టి ఇవి చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చినా కానీ తీసేయలేరు. కాబట్టి ఈ 52,000 కోట్లు ప్లస్ ఆయన ప్రకటించినటువంటి సూపర్ 6లో 75,000 కోట్లు వెరసి సుమారుగా ఎంతో లెక్క చెప్పారు, 1,10 కోట్ల పైన, 1,20,000 కోట్లు, 1,30,000 కోట్ల లెక్క చెప్పారు. ఈ 1,20,000 కోట్లు, 1,30,000 కోట్లు ఎక్కడ తీసుకొస్తాడు చంద్రబాబు నాయుడు? కాబట్టి చంద్రబాబు నాయుడు మాటను నమ్మొద్దు మీరు, అది ఆయన సిద్ధం సభలో చెప్పింది. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి లీకుల ప్రకారం డ్వాక్రా రుణమాఫీ ఉంటుంది అనేది ఇవాళ ఆయన ఇచ్చినటువంటి లీకు. డ్వాక్రా రుణమాఫీ ఉంటుంది, దీంతో పాటు నిరుద్యోగ భృతి ఒకటి, ఇంకోటి మొత్తం మీద రైతు రుణమాఫీ కూడా ఉంటుందేమో, అది లీకులు ఇచ్చాడు. డ్వాక్రా రుణమాఫీ మాత్రం లీకులు ఇచ్చాడు. మహిళలకు సంబంధించినటువంటి ఒక అట్రాక్టివ్ స్కీమ్ ఏదో ప్రకటిస్తాము, ప్లస్ పెన్షన్స్ని 3,000 నుంచి 5,000 చేయాలి అనేటువంటిది ఒకటి ఏదో ప్రపోజల్ ఉన్నట్టు లీకులు ఇస్తున్నాడు విజయసాయి రెడ్డి. అసలు రేపు మేనిఫెస్టోలో 16వ తారీఖు మేనిఫెస్టో ప్రకటిస్తారు అంటున్నారు, అభ్యర్థులతో పాటు మేనిఫెస్టో కూడా ప్రకటిస్తారని అంటున్నారు. అది ప్రకటించేటప్పుడు నిజంగా పెన్షన్లు పెంచుతారా అంటే పెంచే అవకాశం ఉంది ఇప్పుడు, ఎందుకంటే పెన్షన్ 4,000 ఇస్తారని చెప్పి అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు. అలాగే సూపర్ 6లు ప్రకటించేశాడు ఆయన. వీటిని తలదన్నేలా వీళ్ళు అట్రాక్టివ్ ఉండాలి. బహుశా నేను అనుకుంటే పెన్షన్ ఒక 5,000 అంటారేమో. తర్వాత డ్వాక్రా వాళ్ళకి రుణాలు మాఫీ అన్నారు. ఐఆర్ అనేది ఉద్యోగులకు ప్రకటిస్తారేమో. సరే, ఏం ప్రకటించినా ఉద్యోగులు నమ్మే పరిస్థితిలో లేరు ఇప్పుడు. సో మొత్తం మీద ఏంటంటే విజయసాయి రెడ్డి కొన్ని లీకులు ఇచ్చారు. లీకులు ఇచ్చింది మేనిఫెస్టోకి సంబంధించిన కొన్ని లీకులు అత్యంత రహస్యం అంటూనే ఆయన మీడియాతో మాట్లాడుతూ డ్వాక్రా రుణమాఫీ, పెన్షన్స్ పెంచుతామని చెప్పి చెప్పారు. రైతు రుణమాఫీది ఇంకా లీక్ చేయలే, ఓన్లీ డ్వాక్రా రుణమాఫీ అలాగే పెన్షన్స్ది లీక్ చేశారు. పెన్షన్లు పెంచిపోతున్నామని చెప్పి. సూపర్ 6ల కన్నా కానీ అద్భుతమైనటువంటి మేనిఫెస్టో మాది ఉంటుంది. ప్లస్ మేనిఫెస్టో అనేది మేము భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాగా భావిస్తామని చెప్పి విజయసాయి రెడ్డి చెప్తుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డిని చెబుతుంటారు బైబిల్, ఖురాను, భగవద్గీత. అంటే భగవద్గీత లాస్ట్కి తీసుకెళ్తుంటాడు ఆయన స్పీచ్లో మనం అబ్జర్వ్ చేస్తే. సో మేము దాన్ని అలా భావిస్తాము, మేము చెప్పితే ఖచ్చితంగా చేస్తాం అనేది పదే పదే చెప్తున్నారు. కానీ 2019 నుంచి ఇప్పటి వరకు మన పరిపాలన చూస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆయన చెప్పిని చాలా తక్కువ చేశారు. ఇప్పుడు ఈవెన్ జీసస్ అసోసియేషన్ అని ఏదో ఉంది ఆంధ్రప్రదేశ్లో, ఇవాళ నుంచి అనుకుంటా వాళ్ళు జీసస్ అసోసియేషన్ అని క్రిస్టియన్కి సంబంధించినటువంటి ఒక స్టేట్ అసోసియేషన్. అది ఏం చెబుతుందంటే, నా దగ్గర ఉండాలి డీటెయిల్స్ చెప్తాను నేను. ఈ జీసస్ అసోసియేషన్ ఏం చెప్తుందంటే, జగన్మోహన్ రెడ్డిని నమ్మొద్దు మీరు, క్రిస్టియన్ ముసుగులో అబద్ధాలు చెప్తున్నారు. సహజంగా క్రిస్టియన్స్ అబద్ధాలు చెప్పరు, కానీ అబద్ధాలు చెప్తున్నారు ఆయన. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దు అని చెప్పి ఆర్గనైజేషన్ ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది ఇప్పుడు కొత్తగా. జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడని. మనం కాదు, వాళ్ళే. నేను చూపిస్తాను, డీటెయిల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. సో అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఒక క్యాంపెయిన్ అయితే నడుస్తుంది. సో జీసస్ పేరు చెప్పి మోసం చేస్తున్నాడు ఆయన అనేటువంటి యాంగిల్లో ఆయన ప్రచారం చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గత 2019 నుంచి ఇప్పటి వరకు ఇన్ని అబద్ధాలు చెప్పారు. మెయిన్ తీసుకుంటే మద్య నిషేధం పచ్చి అబద్ధం, సిపిఎస్ రద్దు పచ్చి అబద్ధం, డబుల్ పచ్చి అబద్ధం. అది తర్వాత ప్రత్యేక హోదా, అది జీవితాంతం వెంటాడేటువంటి అబద్ధం. ఆయన చెప్పింది ఆయన్నే వెంటాడిద్ది. ఇంకా తర్వాత ఇంకా చాలా 130 రకాలు చెప్పాడు. విద్యుత్ ఛార్జీలు పెంచనన్నాడు, 7 సార్లు 8 సార్లు పెంచాడు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచనన్నాడు, అవి పెంచారు. ఇట్లా చాలా ఉన్నాయి, అన్ని అబద్ధాలే చెప్పాడు ఆయన. ఆయన అబద్ధాలు చెప్పి ఇప్పుడు ఏమంటాడు, నేను 99% హామీలు నేను నెరవేర్చాను మేనిఫెస్టోలో అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో మీరు నమ్మొద్దు, నా మేనిఫెస్టోని మాత్రమే నమ్మండి, నేను సత్యాది చంద్రుడిని, నేను మాట చెప్తే మాట ఉంటాను అని చెప్తున్నాడు. మరి ఇవన్నీ ఇప్పుడు నేను ఓన్లీ నమూనాగా చెప్పా. రాజధాని అమరావతిలో ఉంటుంది, అమరావతిలోని రాజధాని నిర్మిస్తానని చెప్పారా లేదా? నేను తాడేపల్లి ఇల్లు కట్టుకున్నాను, అమరావతి నా రాజధాని కావాలని బదనాం చేస్తున్నాను నన్ను అని చెప్పి ఆ రోజున మాట్లాడారు కదా. చేసింది ఏంటి? 3 రాజధానులు అన్నావు కదా. మరి అది నిజంగా నీకు ఆ రోజు నిజాయితీ పడితే ఆ రోజు చెప్పాలి కదా 3 రాజధానులు చేస్తానని. సో ఇవన్నీ ఏంటంటే అబద్ధాలు. అందుకే ఇప్పుడు క్రైస్తవులు, ఇప్పుడు నా దగ్గర ఉంది జీసస్ బిలీవర్స్ అసోసియేషన్, జీసస్ బిలీవర్స్ అసోసియేషన్, ఇది ముందుకు వచ్చింది. దానికి చైర్మన్ జోసెఫ్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, గుంటూరు జిల్లా చేబ్రోలు అంటే వీళ్ళ ఆర్గనైజేషన్ జీసస్ బిలీవర్స్ అసోసియేషన్. క్రైస్తవులు వాగ్దానాలు చేస్తే
అది అమలు చేస్తారు. ఉమ్, కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒరిజినల్ క్రైస్తవ్ కాదు, కన్వర్టెడ్ క్రిస్టియన్. ఉమ్, సో మీరు నమ్మద్దు. ఒకటి, క్రైస్తవులకు ఇచ్చినటువంటి వాగ్దానాలను కూడా ఉమ్, 2% చేశారు అని చెప్పి వాళ్ళు ఒక తీర్మానం చేశారు ఓకే. ఆ ఆర్గనైజేషన్. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దు అని చెప్పి వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు. దానికి అదనంగా ఏం చెప్తున్నారు, ఏనాడు క్రైస్తవ సమస్యల మీద ఆయన పట్టించుకోలేదు, ఉమ్, విజయమ్మ కూడా పట్టించుకోలేదు, వీళ్ళు కేవలం రాజకీయానికి దీన్ని ఉపయోగించుకుంటున్నారు, కాబట్టి వాళ్ళ మాటల్లో మీరు పడద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు, ఉమ్, క్యాంపెయిన్ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిది నమ్మాలా, చంద్రబాబు నాయుడుది నమ్మాలా అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి. ఉమ్, ఇప్పుడు ఒకటే, యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్గా జగన్మోహన్ రెడ్డి మాట తప్పుడు, మడమ తప్పుడు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేస్తాడు, అబద్ధాలు చెప్పడు అని అంటే ఒప్పుకోవడానికి సిద్ధంగా లేవు. నేనైతే ఉమ్, అంగీకరించలేను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద 2019 ముందు నాకు ఒక గుడ్ విల్ ఉండేది, ఉమ్, నమ్మేవాడిని, ఆయన చెప్పింది విశ్వసించేవాడిని. ఉమ్, నిజంగా రాజకీయాల్లో మార్పు తీసుకొస్తాడు, విశ్వసనీయతతో కూడినటువంటి రాజకీయాలు చేస్తాడని చెప్పి నేను భావించిన వాళ్ళలో నేను ఒకడిని. ఉమ్, కానీ ఇవాళ 2019 నుంచి ఇవాళ వరకు చూస్తే పచ్చి అబద్ధాలు. ఇప్పుడు నేను చెప్పిన అన్ని పచ్చి అబద్ధాలే కదా ఆయన చెప్పినాయి. ఉమ్, ఆయన చెప్పినవి అన్ని పచ్చి అబద్ధాలే కదా, హామీలు గుర్తు చేసినాయి, నేను గుర్తు చేసినవి అన్ని పచ్చి అబద్ధాలే కదా ఆయన చెప్పినాయి. ఉమ్, కాబట్టి ఎవరి మేనిఫెస్టోని నమ్మాలి అనేది చెప్పే అర్హత జగన్మోహన్ రెడ్డి ఉందా లేదా అనేది ఆలోచించుకోవాలి, ఆయనే ఆలోచించుకోవాలి. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.